ఈరోజు ఈ సమగ్ర కుల జనగణన సాధన ఏదైతే సదస్సు ఉందో ఈ సదస్సుని తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా జరపాలని ఒక 5 రోజుల క్రితం నిర్ణయించడం జరిగింది. ఇంత షార్ట్ టైంలో ఇంతమంది ఉద్యోగులు జిల్లాల నుంచి ఇక్కడికి రావడం చాలా సంతోషం. మీ అందరికి పేరు పేరున బీసీ ఉద్యమాభినందనలు. జై బీసీ. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అనిల్ జై హింద్ గారికి సార్ నమస్కారం సార్. ఇవాళ వచ్చినందుకు సార్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది చేస్తాం సార్, డేట్ ఫిక్స్ చేయండి అని. అయినా కూడా మీరు ఇమీడియట్ గా డేట్ ఫిక్స్ చేసి రావడం చాలా సంతోషం సార్. మనం వితిన్ 4-5 days లో అనుకున్నాం. చాలా అంటే చాలా సంతోషం సార్. ఇక వక్తలుగా ఇచ్చేసిన మన జస్టిస్ చంద్రకుమార్ సార్కి, అలాగే డాక్టర్ అఖిలాబాద్ కృష్ణమోహన్ గారికి, శ్రీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారికి, మల్లన్న అయితే అసలు మామూలుగా దగ్గరికి వెళ్ళి పిలుద్దాం అనుకుంటే తమ్ముడు అవసరం లేదు, మనం డైరెక్ట్ మీటింగ్ లో వెళ్తాం, మీటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అయితే చెప్పు, ఆ టైంకి వస్తా, మీటింగ్ అయ్యేదాకుంటా. అసలు బీసీ ఉద్యోగులు ఇట్లా ముందుకు రావడం చాలా మంచి పరిణామం. సపోర్ట్ చేసిన మల్లన్న మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉద్యోగులకు ఏ రకమైన అన్యాయం జరిగిన నేను ముందుంటా, ఏసీబీ వాళ్ళకేనా మనకు లేదా, మనం ఎట్లా చేయాలో అని అంత ధైర్యం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా నమస్కారం మల్లన్న. ఇకపోతే ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్, దుర్గం రవీందర్ అన్న, వీళ్ళు ఎప్పుడు మాకు వెన్నంటే ఉండేవాళ్ళు. టిఎల్ విశ్వేశ్వరరావు సార్, సింహాద్రి సార్, పృథ్వీరాజ్ యాదవ్ గారు, వేణు యాదవ్ నాన్న, ముఖ్యంగా వరంగల్ సీనన్న ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఒక గొప్ప సమావేశం కావడానికి మీరు కూడా ముఖ్య కారణం. వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఉపాధ్యక్షులు పి విజయ్ కుమార్ అన్నకి, వంశీకృష్ణ గోపాల్ గారికి, అలాగే తులజారాం సింగ్ అన్న ఈ మీటింగ్ జరగడానికి చైర్మన్, భద్రయ్య గారైన వైస్ చైర్మన్ గారికి, నా మిత్రుడు సోదరుడు జనరల్ సెక్రటరీ వినోద్ కుర్వా గారికి, ఇక్కడ ఇచ్చేసిన మేధావులకు, ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు, విద్యార్థులకు, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. అసలు తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది బీసీలకు, బీసీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాల మీద నిజంగా గట్టిగా పోరాటం చేయడానికి ఏర్పరిచాము. ఇది దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది ప్రొఫెసర్లు అందరితో. వాళ్ళు కూడా బాగానే ఉంటది, ఖచ్చితంగా చేయండి, మీరైతే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎందుకంటే మేము తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఇంజనీర్స్ ఫెడరేషన్ 2015 నుంచి నడపడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళంతా మా వెంటే ఉండి నడిపించారు. ఇప్పుడు ముఖ్యంగా బీసీలు ఉద్యోగం తెచ్చుకోవడం అనేది నిజం చెప్పాలంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే మన సామాజిక ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమ కోర్చి, ఒక పూట తిని ఒక పూట తినక ఉన్న పైసలన్నీ మన చదువులకు ఖర్చు పెట్టి మనం ఎంతో చదివితే, చదివిన తర్వాత కూడా మనకు ఉద్యోగం రావాలంటే మళ్ళీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లాంటి కూడా అప్పుడు ఇంటర్వ్యూలలో ఏ కులం ఏం కథ అనేది ఆలోచించి అన్ని ఒడిదుడుకులు దాటి ఉద్యోగం వచ్చిన తర్వాత దరిద్రం ఏంటంటే మన పోస్టింగ్ దగ్గర పోకల్ పోస్ట్ ఇవ్వదు, డమ్మీ పోస్టులు ఇస్తారు,
పైన ఎట్లా చెప్తే అట్లా వినాలి, వెట్టి చాకరీ చేయాలి. బీసీలకు ఉద్యోగాలు వచ్చినా రాకుండా గత కొన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా మనం వెట్టి చాకరీ చేస్తున్నాం. ఆ వెట్టి చాకరీ రూపాంతరం చెందుతుంది కానీ వెట్టి చాకరీ చేయడం అయితే ఆగిపోలేదు. అంతకుముందు బానిసలాగా చదువు లేకుండా భయపడి వెట్టి చాకరీ చేసినాం. ఇప్పుడు కష్టపడి జాబులు తెచ్చుకున్న తర్వాత కూడా పై అధికారుల కింద వెట్టి చాకరీ చేయాల్సిన అవసరం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు తెలుసు బీసీలను ఎట్లా దొక్కాలి, ఎట్లా భయపెట్టాలా, ఎట్లా విడదీయాలా. ఇవన్నిటినీ ఓర్చుకుంటూ ఇంకెంతకాలం భరిద్దామని, ఎంతకాలం పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలు తప్ప అనే నానుడి తెలంగాణలో బీసీలకు తెలియదా? ఎందుకు ఏకంగా ఆడకపోతున్నాం? ఒక ఉద్యోగికి బాధ కలిగితే అట్లీస్ట్ వాళ్ళని సపోర్ట్ చేయడం కాక పక్కకెళ్ళి మనమే అవుతాం. అరే అది ఆగిందా, మంచి పని అయింది కానీ నేను చెప్పిన ఎంగేయాడు అంటే అరే మనోహర్ పై తనకి అన్యాయం జరిగింది, రేపు నాకు కూడా ఇట్లా జరుగుతుందనే ఆ ముందు చూపు ఎవ్వరికి లేదు. అంత భావదరిద్రంలో బతుకుతున్నాం. అందుకని బీసీ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ధైర్యంగా మన సమాజం కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం ఎంత గొప్పగా సిన్సియర్ గా పనిచేస్తున్నామో మన సమాజం కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఉద్యోగం చేస్తున్నా కూడా ఒక నెల జీతాలు రాకపోతే ఎంత కష్టం అవుతుంది. అదే మన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ఉద్యోగాలు ఊర్లలో ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకు ఉద్యోగాలు ఉంటే ఇంత కష్టపడుతున్నాం, ఉద్యోగాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? జిఎస్టీ బిఎస్టీ అంటే లక్షలు కడతాం, మనం కాకపోతే వచ్చిందంటే 5 రూపాయలు, ఒక ఛాయ్ పైసలు, రోజుకో ఛాయ్ పైసలు, నెలకు మనం 500 వేసుకుని మన సమాజాన్ని బాగుపరచలేమా? పే బ్యాక్ టు సొసైటీ, టీపీఎస్ ట్యాక్స్ అనేది పెట్టుకుందాం, స్వచ్ఛందంగా ముందుకెళ్దాం. మన కోసం పనిచేసే ఎవరైనా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి అండగా నిలబడదాం. బీసీలు ఎందుకు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు? డబ్బు లేవు. ఆర్థికంగా నిస్వార్థంగా పనిచేసే రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు ఉంటాయా? నిస్వార్థంగా పనిచేసే రాజకీయాల్లోకి రారు, వచ్చినా ఉండలేరు. వాళ్ళని మనమే సపోర్ట్ చేయాలి. మీరు ఏదో మాట్లాడుతున్నాం అంటాం. కాబట్టి మనకు ఉద్యోగులుగా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఎంతుందో మన సమాజం కోసం కూడా ఆలోచించి వాళ్ళందరికీ విద్య, వైద్యం, ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత వాళ్ళకి జాబ్లు వస్తాయి. రాజకీయంగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్సీ ఎస్టీలు ఉద్యోగులు అయి ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళ ఉద్యోగం అట్టే ఉంటది, ఓడిపోతే కూడా మళ్ళీ కావచ్చు. మాకు బీసీలకు కూడా ఇట్లా కావాలి ఎంప్లాయీస్ కి. అప్పుడే బీసీలు రాజకీయంగా ఉద్యోగులు ఆలోచిస్తారు. పోతే వస్తాం. మీ ఆధ్వర్యంలో ఇది జరగాల. సార్ చంద్రకుమార్ గారు, ప్రొఫెసర్ పద్మాభరణ్ సార్, సీనన్న సార్, ముఖ్యంగా మీకు సార్, ఎస్సీ ఎస్టీలకు ఏమాదిరి ఉందో బీసీ ఉద్యోగులకు కూడా అలాంటి ఛాన్స్ వస్తే ఎక్కువ మంది రాజకీయంగా ముందుకు రాగలుగుతారు. కాబట్టి మీరందరూ దయచేసి ఒక్కసారి ఆలోచించాలి. మళ్ళీ చెప్పినట్టు ఒక ఆదివారం మటన్ బంద్ చేస్తే మన దగ్గర 500 కోట్లు ఉంటాయేమో. 500 కోట్లు అంతకంటే ఎక్కువనే ఉంది. నిజమే. దయచేసి కొంచెం స్వచ్ఛందంగా సొంత లాభం కొంత మానుకుందా, మన వాళ్ళ కోసం పనిచేద్దాం, మన వాళ్ళకు చేయటం ఇద్దాం. వాళ్ళ జీవితాల్లో ఆశయాలు వెలుగులు నింపుదాం. సామాజికంగా, ఆర్థికంగా మన దగ్గర మనకు తెలిసిన వాళ్ళకు కూడా హెల్ప్ చేయలేకపోతున్నాం. స్వార్థం అవుతుంది కొంచెం. అంటే కష్టపడి పైకి వచ్చారు, మళ్ళీ నైట్ ఎట్టా అంటే ఇన్సెక్యూర్ గానే ఉన్నాం. అవన్నీ పోవాలంటే మనం అందరం ఒకటైతే ఎవరికి ఆపద వచ్చినా మేము ముందుంటాం అనేది ఉద్యోగులు సమాజానికి, సామాజిక పరిస్థితులు ఎట్లున్నాయి ఏంటి అనేది మేము ఖచ్చితంగా వెళ్తాం. జనాల దగ్గరకు వెళ్తాం. ఎందుకంటే బీసీలు ఎవరైతే ఉన్నారో వారి శాఖల్లో మీరు దయచేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. చెప్పండి, అమ్మ మీరు బీసీ కాబట్టి మేము బీసీలో మేము కొంచెం మీకు సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మేము కరెంట్ డ్యూ డేట్ ఉంటుంది, బిల్లు కట్టడు.
మనం 31వ తారీఖు దాకా టైం ఉంటుంది. అమ్మ మీరు బీసీలు కదా, నేను బీసీనే, మీరు ఒక 2 రోజులు లేట్ అయినా మంచిదే, కరెంట్ పని చేయం కానీ మేము మీకోసం పని చేస్తాం. మనం అందరం ఒకటి. సమాజం ఇట్లా ఉందమ్మా. మన బతుకులు మారాలంటే మనకు మనం కత్తులు గన్నులు బట్టి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మనం అందరం ఏకమై మన ఓటుని సక్రమంగా వినియోగించుకుంటే మన రాజ్యం వస్తుంది, మన జీవితాలు బాగుపడతాయి. మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు ఓట్లు వేసి మళ్ళీ ఏమైతే వాళ్ళ దగ్గర అడుక్కుంటే మనలోకి మనం ఓటేస్తే మనోడు మనతో ఉంటుంది కదా అనేది మనం మామూలుగా చెప్తే ఎవరు నమ్మరు. మనం ఉద్యోగులుగా వాళ్ళకి ఏ మేరకు సహాయం చేయగలుగుతామో చేయండి. బీసీ భావజాలాన్ని వ్యాప్తి చేయండి. వాళ్ళకు అరే బీసీలు ఉన్నారు మాకు హెల్ప్ చేస్తారనేది ఒకటి వస్తే రాజకీయం కూడా అదే ఇప్పుడు మావాడు ఉద్యోగం ఎట్లా చేస్తున్నాడు, మావాడు అకౌంట్ ఎక్కుంటాడు అనే ఆలోచన తీసుకురాని వాళ్ళు. అర్థమైందా? ఆ ఆలోచన తేవడానికి మనం కంకణం కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, కరెంట్ లేని ఇల్లు ఉన్నది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, రేషన్ కార్డు, ప్రతి డిపార్ట్మెంట్ కి మన వాళ్ళు అవసరం ఉంటది. దయచేసి మన వాళ్ళు నేను ఎవరైనా బీసీలో వస్తే ఆఫీస్ కి కూర్చోబెడతా, వాళ్ళకి ఏ కష్టం ఉన్నా తీర్చేస్తాం. ఎందుకంటే చెప్తారని వాళ్ళకి, మిగతా వాళ్ళైతే పట్టించుకోను కానీ ఎస్సీ ఎస్టీలు బీసీలు మా ఆఫీస్కి వస్తే కూర్చోబెడతా, మాట్లాడతా. సో ఇట్లుంది మన పరిస్థితి, మీకు నేను ఇచ్చేస్తా. మేము రాష్ట్రం ఒక మీటింగ్ పెడితే మళ్ళా మా వాళ్ళు ఇట్లా మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం అంటే మేము బీసీలను మాకు హెల్ప్ చేసేది కదా సార్ 20 మందిని తీసుకొచ్చింది ఒక గడ్డం శ్రీనివాస్ అని. దయచేసి ఆలోచించండి. ఉద్యోగులు అందరం ఏకమవుదాం. ఏకమై చేయాల్సింది చాలా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రతిజ్ఞ బీసీల పైన మేము అన్ని కులాల బీసీలను ఏకతాటిపై తీసుకువచ్చి మనల్ని మనం సంస్కరించుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల జనగణన సాధించే వరకు పోరాటం చేసి విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రాజ్యాంగపరమైన అన్ని రంగాల్లో మా న్యాయమైన వాటా సాధించే వరకు విశ్రమించమని ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా తరతరాలుగా అణిచివేయబడిన మా బీసీ కులాలకు రాజ్యాధికారం సిద్ధించే వరకు వికరణ శుద్ధిగా పోరాడుతామని ఈ దోపిడీని ఇక్కడితో అంతమొందిస్తామని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీ.